ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఇంక్లైన్ వాకింగ్ చేస్తే బెటరా లేదా రన్నింగ్ చేస్తే బెటరా మాట్లాడుకుందాం, కానీ ముందైతే ఫాలో కొట్టండి. సో ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్స్ మాట్లాడుకుందాం. ఫ్యాట్ లాస్ అవ్వాలంటే క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి. కానీ క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేయాలంటే అమాంతంగా ఫుడ్డే తగ్గించాల్సిన పని లేదు. ఫుడ్ని తగ్గించి వెయిట్ ట్రైనింగ్ చేయడంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా పెంచుకొని డెఫిసిట్ని క్రియేట్ చేయొచ్చు. ఇలాంటి కండిషన్లో ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడానికి మనకి కార్డియో ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు క్యాలరీ బర్న్ పరంగా ఇంక్లైన్ వాకింగ్ని రన్నింగ్ని కంపేర్ చేస్తే ఒక 70 kgs ఉన్న మనిషి ఇంక్లైన్ వాకింగ్ చేస్తుంటే నిమిషానికి 6 to 7 క్యాలరీస్ని బర్న్ చేస్తాడు. అదే 70 kgs ఉన్న మనిషి రన్నింగ్ చేస్తుంటే 9 to 11 క్యాలరీస్ పర్ మినిట్ బర్న్ చేస్తాడు. సో వినడానికి క్యాలరీస్ పరంగా రన్నింగే బెటర్ కదా అని మనకు అనిపించవచ్చు, కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇన్క్లైన్ వాక్ అనేది లో ఇంటెన్సిటీ కార్డియో కింద వస్తుంది. అంటే మీ హార్ట్ రేట్ 110 నుంచి 120 మధ్యలో ఉంటుంది. మన హార్ట్ రేట్ ఈ రేంజ్లో ఉన్నప్పుడు మన బాడీ ప్రిడామినెంట్లీ ఫ్యాట్ని ఫ్యూయల్ కింద వాడుకుంటుంది. అదే ఒకవేళ రన్నింగ్ చేస్తున్నప్పుడు మన హార్ట్ రేట్ మోర్ దాన్ 130 beats per minute ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో గ్లూకోజ్ని ఎనర్జీ కింద వాడుకుంటుంది. సో దీని పరంగా ఇంక్లైన్ వాకింగ్ వల్ల ఫ్యాట్ బర్న్ అవుతుంది కాబట్టి ఇంక్లైన్ వాకింగే బెటర్ కదా అని అనిపించవచ్చు. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఫ్యాట్ లాస్ అండ్ ఫ్యాట్ బర్నింగ్ రెండు ఒకటి కాదు. మీరు ఇంక్లైన్ వాక్ చేసినా లేదా రన్నింగ్ చేసినా మీ ఓవరాల్ ఫ్యాట్ బర్న్ పెద్దగా మారదు. ఎందుకంటే రోజు మొత్తంలో మీ బాడీ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. అండ్ మీ ఫ్యాట్ లాస్ మీరు ఎంత క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేశారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సరే, ఈ కన్ఫ్యూజన్ అంతా దేనికి? అసలు ఏం చేయాలో చెప్పమంటారా? మీరు వర్కౌట్ తర్వాత కార్డియో చేయాలనుకుంటే చూస్ ఇంక్లైన్ వాకింగ్. ఒకవేళ మీకు రన్నింగ్ ఇష్టం అయితే డు నాట్ క్లబ్ ఇట్ విత్ యువర్ వెయిట్ ట్రైనింగ్. దానికంట పొద్దున్న వెయిట్ ట్రైనింగ్ చేసుకుని ఇంకొక సెషన్లో ఈవినింగో ఎప్పుడో రన్నింగ్ చేసుకోండి, లేదా ఇంకొక రోజు రన్నింగ్ పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ మజిల్ ప్రోటీన్ సింథసిస్ మీద ఎఫెక్ట్ చూపించకుండా ఉంటుంది. అది మ్యాటర్. దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో అడగండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.